తెలంగాణలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిన్న మా ప్రియతమ నాయకుడు తుమ్కుంట నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి మా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు కూడా రావడం జరిగింది। ఈ కార్యక్రమంలో మా పార్టీకి సంబంధించి కొందరు వ్యక్తులు ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసే విధంగా చేసిన చిన్న అంశాన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీలు వివేక్ వెంకటస్వామి గారిని అడ్డుకున్నారు, ఆయన ప్రోగ్రామ్ని అడ్డుకున్నారు, ఆయన నిరసన తెగ జరిగింది అని చెప్పేసి యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు। నిన్న చూసినట్టయితే మా మాజీ ఎమ్మెల్యే నర్సన్న గారి ఆధ్వర్యంలో దాదాపు 300-400 కార్లతో మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు ఘన స్వాగతం పలికి ప్రతి మండలంలో కూడా మండలం నుంచి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులు కూడా ఎంతో సంతోషంతో ఆ కార్యక్రమాలకు హాజరై నిన్నటి ప్రోగ్రాంను ఎంతో విజయవంతం చేశారు। కానీ దీన్ని నిన్న గజ్వేల్లో జరిగిన ఒక చిన్న సంఘటనను చూపిస్తూ ఈరోజు గజ్వేల్లో మంత్రికి చుక్కెదురు, మంత్రికి నిరసనగా అని ఇలా తప్పుడు కూతలు తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్న అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం। ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తాము। అలాగే గజ్వేల్లో గ్రూపులు ఉన్నాయి, గజ్వేల్లో గ్రూప్ తగాదాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఇది క్లియర్గా తప్పు। ఎందుకంటే మా గజ్వేల్ నియోజకవర్గానికి ఒక్కడే నాయకుడు, ఆయన మా మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి గారు, ఆయననే ఈరోజు మా గజ్వేల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు। మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఏ నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వారే బాస్ అని చెప్పేసి। కాబట్టి మా నియోజకవర్గానికి ఆయనే బాస్, ఆయనకు ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే, వారు పార్టీని నష్టపరిచే విధంగా, పార్టీని నలుగురిలో నవ్వుల పాలు చేసే విధంగా పనిచేస్తుంటే, కాబట్టి వాళ్ళు తమ పద్ధతిని మార్చుకోవాలి। లేదంటే మీరు పార్టీ నుంచే కాదు ప్రజల్లో కూడా మీరు అబాస్ పాలవుతారు। కాబట్టి రాబోయే రోజుల్లో మా నాయకుని పైన కానీ ఈ కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే విధంగా మీరు ఎవరు కూడా నిన్న జరిగేటువంటి సంఘటనలు పునరావృతం చేసినట్టే తప్పకుండా మా నర్సన్న నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రతి సైనికుడు కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।